రాష్ట్ర వ్యాప్తంగా కోట్ల గలాలు ఈరోజు నిరసించే కార్యక్రమం. మెడికల్ కాలేజ్ని ప్రైవేట్ పరం చేయొద్దండి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు, పేద విద్యార్థులు, పేదల నోరు కొట్టద్దండి అని చెప్పి నిరసిస్తూ 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ అలా 5 మెడికల్ కాలేజీలు స్టార్ట్ అయిపోయినాయి కూడా. రిమైనింగ్ మెడికల్ కాలేజీలు కేవలం 4,000 కోట్లు ఖర్చు పెట్టాల్సిన ఈ పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం సంవత్సరానికి 2.5 లక్షల కోట్లు అప్పు చేస్తున్న ఈ ప్రభుత్వం 4,000 కోట్ల రూపాయలు మెడికల్ కాలేజ్ మీద వెచ్చించలేక అది వాళ్ళ పార్టీ, వాళ్ళ అనుచరులకు దారాదత్తం చేసేదాని కోసం ప్రైవేట్ మెడికల్ కాలేజీలని, ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేసే కార్యక్రమం. అయ్యా బాబు గారు, సంవత్సరానికి 2.5 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న మీరు, దానికి తోడు దరిదాపున ఈ 17 నెలలకే 2,36,000 కోట్ల అప్పు తీసుకొచ్చిన మీరు, ఇంత బడ్జెట్ ఉన్న ఈ ప్రభుత్వంలో 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేక కేవలం ప్రజల మీద, పేద ప్రజల మీద కక్ష సాధింపు కోసం మీరు ప్రైవేటైజ్ చేస్తున్నారా? లేకపోతే 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది? ఎందుకంటే స్వాతంత్రం వచ్చినప్పుతుంటే ఈ పుత్రుడి వరకు కూడా 11 మెడికల్ కాలేజీలు ఉంటే ఒక్క వ్యక్తి మొట్టమొదటిసారి సీఎం అయిన వ్యక్తి 2 ఏళ్ళు కరోనా పోయిన తర్వాత కూడా 17 మెడికల్ కాలేజీలను స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ అలా ఎండింగ్ దశకి తీసుకొచ్చి కేవలం 4,000 కోట్ల రూపాయలుంటే పని జరుగుతాయని ఈ తరుణంలో మీరు మెడికల్ కాలేజీలని, ప్రభుత్వ మెడికల్ కాలేజీని, ప్రభుత్వ డబ్బుతో కట్టే మెడికల్ కాలేజీని ప్రైవేట్ వాళ్ళకు ఉచితంగా దారాదత్తం చేయాలనే నీ ఆలోచన మాకు అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి పేరు రాకూడదు అనేది ఒకటి, ఆయన్ని ప్రేమించే పేదలు ఎవరు, పేద విద్యార్థులు ఉచితంగా మెడిసిన్ చదువుకోకూడదు, పేదలు ఎవరు ఆ మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి ఆసుపత్రుల్లో ఎవరు ఉచితంగా చూపించుకోకూడదు. ఎందుకంటే ప్రైవేటైజ్ చేసిన మరుక్షణం ఏ ప్రైవేట్ వ్యక్తి అయినా తన ఆధిక్యం చూసుకుంటాడు తప్ప తన సేవ చేయాలనే ఆలోచన ఎప్పుడు ఉండడు. కారణం ఈ 4,000 కోట్ల రూపాయలు ఈ మెడికల్ కాలేజీల మీద వాళ్ళు పెట్టుబడి పెడతారు కాబట్టి ఈ 4,000కు 40,000 కోట్ల రూపాయలు ఆర్జించాలనే ఆలోచనతోనే ప్రైవేట్ వ్యక్తులు వస్తారు తప్ప ఎవరు సేవ కోసం ఇక్కడికి రారు. మీకు తెలిసింది ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెడితే దోచుకుంటారని మీకు తెలుసు. అయినా కూడా మీరు ప్రైవేటైజ్ చేయాలా, వాళ్ళు ప్రైవేటైజ్ చేసి ప్రజలకు అన్యాయం చేయాలా, మా వ్యక్తులను, నా అనుచరులు దోచుకోవాలనే కార్యక్రమంతో నువ్వు మొదలుపెట్టిన ఈ కార్యక్రమాన్ని మా జగన్మోహన్ రెడ్డి గారు గమనించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో వేలాదిగా జనాలు తరలి వచ్చి మీరు నిరసించండి, ఈ ఉద్యమాన్ని ఇలానే కొనసాగించండి, వీళ్ళు ప్రైవేటైజేషన్ ఎన్నిక తీసుకునేంత వరకు దీని మీద నిరసించండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చి ఆల్రెడీ మనం పల్లెలకు వెళ్ళి, కాలేజీలకు వెళ్ళి, గ్రామానికి వెళ్ళి 1 కోటి సంతకాల సేకరణ మనం మొదలుపెట్టినాం. మన నియోజకవర్గంలో, కదిరి నియోజకవర్గంలో చాలా భారీ ఎత్తున మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఊరునా తిరిగి సంతకాల సేకరణ చేసే కార్యక్రమం భారీగా జరుగుతుంది. కూడా ఓ దిక్కు సంతకాల సేకరణ చేసి గవర్నర్ గారికి పంపించి రాష్ట్ర ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తూ ఒక విధంగా ప్రజలందరినీ వేసుకొచ్చి మళ్ళీ ఎంఆర్ఓ గారి ద్వారా, ఆయన ద్వారా జాయింట్ కలెక్టర్ ద్వారా, కలెక్టర్ గారి ద్వారా, ఆర్డీఓ గారి ద్వారా ప్రభుత్వానికి తెలియజేసే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని, ఈ జగన్మోహన్ రెడ్డి గారు పట్టిన ఈ దీక్షని మనందరం దగ్గరుండి ఈ ప్రైవేటీకరణ ఆపేంత వరకు ఉద్యమించాలని, బై మిస్టేక్ మొండిపట్టుదలతో మీరు ప్రైవేటీకరణ చేస్తే కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు కట్టిన డబ్బులు వాళ్ళకి రిటర్న్ చేసి మళ్ళీ దాన్ని ప్రభుత్వపరం చేసే బాధ్యత మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ ప్రోగ్రాంకి భారీగా తరలివచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్లు, నాయకులు ప్రతి ఒక్కరికి పేరు నా కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా.